నమస్కారం. నెక్స్ట్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల హెక్టార్లో ఖరీఫ్ సాగుతుందని, పంటల సాగులో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ కార్యాచరణపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. నకిలీ విత్తనాలకు చెక్ పెట్టాలి. అనుమతి లేని రకాలు, నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి. రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల ద్వారా ఎరువుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి. ప్రకృతి వ్యవసాయం, బిందు సేద్యం ప్రోత్సహించి సాగు విస్తీర్ణం పెంచాలి అని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులకు పాల్గొన్నారు. అదేవిధంగా సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు అమరావతి అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇది ఏ ఒక్కరి రాజధాని కాదు, యావత్ రాష్ట్ర ప్రజలదని తెలిపారు. ప్రతి తెలుగు బిడ్డ అమరావతి నాది అని గర్వంగా గుర్తించాలని చెప్పుకోవాలన్నారు. కొత్తగా ప్రణాళికలు ఏమీ లేవని, పాత వాటిని కొనసాగిస్తూ నిర్మాణం చేస్తామని తెలిపారు. నేను రాజధాని పేరు పెట్టిన తర్వాత ఫౌండేషన్ వేసేటప్పుడు మన నీరు, మన మట్టి, మన అమరావతి ఒక ఆలోచన వచ్చింది, ఒక సెంటిమెంట్లుగా కూడా. అన్ని గ్రామాల నుంచి, ప్రతి ఒక్క గ్రామంలో నుంచి ఆ గ్రామంలో ఉండే పవిత్రమైన మట్టిని, పవిత్రమైన నీళ్ళని, ఆ గ్రామాల్లో ఉండే దేవాలయాలు, అది హిందూ దేవాలయం కావచ్చు, మసీదు కావచ్చు, లేకపోతే చర్చ్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా సరే అక్కడ పూజ, పార్లమెంటు యొక్క పవిత్రమైన మట్టిని తీసుకొచ్చి, ఈ పార్లమెంటు అంటే ఈ మట్టిని మీరు ఒక ఇది అని చెప్తూ, పార్లమెంటు పూర్తిగా సహకారం ఉంటుంది అమరావతికి, చట్టాలను చేసి దేశానికే చట్టాలు నిర్మించే పార్లమెంటు కూడా మీకు అండగా ఉంటుందని ప్రధానమంత్రి గారు చెప్పడం, అదే మాదిరిగా ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలను మీరు చూస్తే ఆయనే ఫౌండేషన్ వేయడం, ఇది ఒక చరిత్ర. ఇలాంటి ఇప్పుడు కూడా ప్రపంచంలో గల అన్ని పవిత్ర దేవాలయాలు తీసుకొచ్చాం. ఈ మట్టి కూడా ఇప్పటికి కూడా మీరు చూస్తే అదే మాదిరిగా చేశాం. మొన్న కూడా నేను ప్రార్థనలు చేసి వచ్చాను అక్కడనే. ఎవరు కూడా అక్కడవన్నీ రోడ్లో ఉండే మట్టి కూడా తోకొనిపోయారు, కానీ ఈ మట్టిని తాకలేకపోయారు. అదొక గొప్ప విశిష్టత, పవిత్రత. నెక్స్ట్ విధ్వంసం ప్రారంభమైంది. నెక్స్ట్ ఇది మీరు చూస్తే 19 పవర్కి వచ్చాడు. ఫస్ట్ యాక్ట్ వాజ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రజావేదిక. నో రిటర్న్ ఆర్డర్స్, నో అకౌంటబిలిటీ, జవాబుదారీతనం లేదు. ఒక చిన్న ప్రాపర్టీ కొట్టాలన్నా నిర్ణయం చేసేటప్పుడు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కావాలి. ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా ఇది చేయడం. అక్కడి నుంచి 3 రాజధానులు అనౌన్స్ చేయడం, ఆ నుంచి బీసీజీ రిపోర్ట్ ఒకటి తేవడం, జీఎన్ రావు కమిటీ వేయడం, కేబినెట్ సబ్ కమిటీలు వేయడం, ఎన్ని విన్యాసాలు చేయాలనో అన్ని విన్యాసాలు చేసి విధ్వంసానికి ఏం చేయాలని అన్ని చేసే పరిస్థితి. ఈ విధంగా ఉన్నటువంటి ప్రజావేదిక ఈ విధంగా తయారు చేశారు. అది అట్లనే ఉంది ఇప్పటికి కూడా. దాన్ని కూడా మిమ్మల్ని కూడా అడిగాం. చాలా మంది అంటున్నారు శాశ్వతంగా అట్లనే ఉండాలి, అక్కడి నుంచే స్ఫూర్తి రావాలి, ప్రజల్లో కూడా కసి పెరగాలి. అది చూసినప్పుడంతా కసి పెరిగి మేమందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కక్షతో పనిచేసే పరిస్థితి రావాలని చెప్పి కోరుతున్నారు. అది కూడా ఒకసారి ఆలోచించి సబబుగా అనిపిస్తుంది. మనం దాన్ని అట్లే పెట్టాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో నేను ఒక రాక్స్ అన్ని ఒక రాక్ గార్డెన్ పెట్టా. భవిష్యత్తు తరాలు చూడాలంటే ఈ ప్రాంతం ఏ విధంగా ఉందో ఆ రాక్ గార్డెన్కి పోతే, ఓ ఈ విధంగా రాళ్లుండేటివి, ఇక్కడి నుంచి ఈ మహానగరం వచ్చిందని చూడడానికి ఆ రోజు పెట్టాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు 1631 రోజులు. ప్రపంచంలో ఎక్కడా ఇంత ప్రొటెస్ట్ ఉండదు. ఎన్ని అవమానాలు పొందాలో అన్ని అవమానాలు పొందారు. రాష్ట్ర భవిష్యత్తుకు ముందుకొచ్చారు. సెంటిమెంట్ వదులుకొని రాష్ట్రం బాగుంటే మేం బాగుంటాం ఉదారంగా ఆ రోజు భూమి ఇచ్చారు. భూమి ఇచ్చిన వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. ఎన్ని అవస్థలంటే ఇలాంటి అమ్మాయిలందరినీ, మహిళల్ని ఎంత అవమానం చేయాలంత అవమానం చేశారు.
తిరుపతి యాత్రకు వెళితే ఎంత రోడ్డు మీద మట్టిలో గులకరాళ్ళలో కూర్చొని భోంచేసే పరిస్థితికి వచ్చారు. పక్కన హాల్స్ కూడా ఇవ్వనీయకుండా చేశారు. ఒక అరాచకం కాదు, ఊర్లోకి పోతే ఇది చేశారు. కడాన శ్రీకాకుళం వరకు పోవాలని యాత్రకు పోతే మధ్యలోనే దాడులు చేస్తే అక్కడనే వదులుకొని వచ్చే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా రాళ్లతో వీళ్ళ ఇష్ట ప్రకారం చేశారు. వీళ్ళ త్యాగం ఊరికే పోదు. అదే నేను చెప్పిన చరిత్ర అన్నాను. ఆ చరిత్ర తిరగరాయడానికే ప్రతి ఒక్కరు త్యాగాలు చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా యుద్ధ ప్రాతిపాదికన సహాయక చర్యలు చేపట్టాలని ప్రజా ఆరోగ్య శాఖ అధికారులను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి ఆదేశించారు. అలాగే పారిశుధ్యాన్ని మెరుగుపరచాలన్నారు. నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామన్నారు. బుధవారం స్థానిక 18వ డివిజన్లో పలు ప్రాంతాలు ఎమ్మెల్యే గల్లామాధవి ద్విచక్ర వాహనంపై పర్యటించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను ఆమె స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణలో ఆలస్యత్వం వహిస్తే సహించేది లేదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా అధికారులు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 3వ రోజు కాకినాడ జిల్లాలో పర్యటించారు. కాకతిప్ప ఫిషింగ్ హార్బర్, సూరప్ప తాగునీటి చెరువుతో పాటు ఉప్పాడలో కోతకు గురైన తీర ప్రాంతాన్ని పవన్ పరిశీలించారు. తీర ప్రాంతం కోతకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆయన చర్చించారు. అంతకుముందు స్థానిక నేతలు, జనసేన కార్యకర్తలు డిప్యూటీ సీఎంకు ఘనస్వాగతం పలికారు. పలువురు ఆయన వాహనంపై పూలు చల్లి అభిమానం చాటారు. మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు మంచి స్పందన లభిస్తోంది. బుధవారం ఉదయం నుంచే ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరారు. లోకేష్ ప్రతి ఒక్కరి వద్ద వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు. ఆయా సమస్యలను విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దివ్యాంగులకు గత ప్రభుత్వంలో మంజూరు చేసిన టిడ్కో ఇళ్ల రుణాన్ని మాఫీ చేసి ఆదుకోవాలని గుంటూరుకు చెందిన దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు కలిసి విజ్ఞప్తి చేశారు. తమకు మంజూరు చేసిన ఇళ్లకు వైసీపీ ప్రభుత్వం తాళాలు కూడా ఇవ్వకుండా వేధింపులకు గురి చేసిందని చెప్పారు. ప్రస్తుత ప్రజాప్రభుత్వంలో తమ సొంతటి కల నెరవేరేలా టిడ్కో ఇంటి రుణాన్ని మాఫీ చేయాలని కోరారు. సమస్యను విన్న మంత్రి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తన కుమార్తెకు పూర్తిస్థాయి అంగవైకల్యం ఉందని, దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని మంగళగిరికి చెందిన షేక్ బానోబీ కోరారు. నులకపేటకు చెందిన ఆంజనేయులు దివ్యాంగ పెన్షన్ కోసం లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పుట్టకతో దివ్యాంగుడైన తాను డిగ్రీ చదివానని, ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన ఎం వంశీకృష్ణ కోరారు. తెలుగు సినీ వినీలాకాశంలో విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు ప్రస్థానం అజరామణమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ అహ్మద్ కొనియాడారు. సినీ రంగంలోకి ఎస్వి రంగారావు వచ్చిన తర్వాత ఆయన తర్వాత అన్న తరహాలో టాలీవుడ్ పరిశ్రమ ఉందన్నారు. ఆ రోజుల్లో అంతర్జాతీయ వేదికపై ఉత్తమ నటుడు అవార్డు తీసుకున్న ఘనత ఆయనకే దక్కిందన్నారు. విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు 106వ జయంతి వేడుకలు గుంటూరు నెహ్రూ నగర్లోని ఆయన విగ్రహం వద్ద బుధవారం అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఎస్వి రంగారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన ఎస్వి రంగారావు బర్త్డే కేక్ ను ఎమ్మెల్యే స్థానిక పెద్దలతో కలిసి కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఎస్వి రంగారావు జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన నట వారసత్వాన్ని వర్ధమాన నటులు అర్ధసంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీబీకే జేఏసీ చైర్మన్ దాసరి రాము, జనసేన పార్టీ నాయకులు అడపా మాణిక్యాలరావు, ఎర్రగోపు నాగేశ్వరరావు, ఎర్రబాబు, ఐశెట్టి శ్రీనివాసరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గర్వించదగ్గ కళాకారుడు శ్రీ ఎస్వి రంగారావు గారి 106వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కళారంగానికి సంబంధించినటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. చేసినటువంటి ప్రతి ఒక్క నటనలో కూడా తననైనటువంటి ముద్ర వేసుకొని ఎస్వి రంగారావు గారి ముందు, ఎస్వి రంగారావు గారి తర్వాత అన్నటువంటి కళాపోషణ కలిగినటువంటి వ్యక్తి ఎస్వి రంగారావు గారు. అటువంటి వ్యక్తి మన తెలుగువాడిగా ఉండడం మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. ప్రతి ఒక్కరూ కూడా ఎస్వి రంగారావు గారి స్ఫూర్తితో నటన రంగంలోనే కాకుండా ఆయన సమాజ సేవలో కూడా ఆయన ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి పరిస్థితులున్నాయి. ఆయనకి విశ్వ నట చక్రవర్తి బిరుదుతో గౌరవించుకోవడం, ప్రతి ఒక్కరు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఎస్వి రంగారావు గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి ఎస్వి రంగారావు గారి శుభ జన్మదినం పురస్కరించుకొని ధన్యవాదాలు చెప్తాం. దేశాన్ని కరువు రహితంగా మార్చాలంటే నదులు అనుసంధానమే మార్గమని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది సీఎం చంద్రబాబునని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుతోనే నదుల అనుసంధానం సాకారమన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు తాగునీటి మంత్రి విడుదల చేశారు. 4, 5, 6 పంపుల ద్వారా 1050 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. అక్కడ యంత్రాలు, మోటార్లకు పూజలు నిర్వహించారు. అనంతరం పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శనను మంత్రి పరిశీలించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వృధా నీటిని అరికట్టవచ్చన్నారు. పట్టిసీమ ద్వారా ఏటా 80 టీఎంసీల నీటి వినియోగం జరుగుతుందన్నారు. కృష్ణా డెల్టాకు సాగునీరు అందుతుందంటే అది పట్టిసీమ పుణ్యమే అని మంత్రి వెల్లడించారు. తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకునేందుకు రాజధాని అమరావతి ప్రాంత రైతులు బయలుదేరారు. రాజధాని ఉద్యమం విజయం సాధించడం, అమరావతి రూపశిల్పి చంద్రబాబు సీఎం కావడంతో మొక్కులు చెల్లించాలని నిర్ణయించుకున్నారు. రైతులు, మహిళలు పెద్ద ఎత్తున బస్సులో బయలుదేరి తిరుమలకు వెళ్లారు. ఈ బస్సులను టీడీపీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సారథ్యంలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందేలా రాజధాని అమరావతి రూపుదిద్దుకుంటున్నారు. ప్రజలందరి సలహాలు, సూచనలతో అద్భుతంగా ప్రజా రాజధాని నిర్మాణం చేస్తారని చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సికి వ్యతిరేకంగా నిరసన తగదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి హితవు పలికారు. గిరిజన పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులతో ఆమె చర్చించారు. డిఎస్సి నోటిఫికేషన్ వల్ల తమకు అన్యాయం జరుగుతోందంటూ ఉపాధ్యాయులు మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన మంత్రి వారికి ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం చూసుకుంటుందని హామీ ఇచ్చారు. గిరిజన పాఠశాలలో ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో గిరిజన ఉపాధ్యాయ ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వం అన్యాయానికి గురిచేసిందని విమర్శించారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఉద్యోగులను రెచ్చగొడుతున్నారన్నారు. వైసీపీ పాలనలో ఏ ఒక్కరోజు ఉద్యోగుల సమస్యలపై పిలిచి మాట్లాడిన సందర్భం లేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత వాళ్ళకి మినిమం స్కేల్ ఉంటే మాకు ఈ చాలని జీతంతో మేము బ్రతకలేకపోతున్నాము అని అంటే సార్ అన్నారు, ఉపాధి హామీ కూలీల కంటే వీళ్ళకి తక్కువ వస్తుంది, వీళ్ళకి జీతం పెంచాలి అని 5,000, 6,000 రూపాయలు జీతం చేసిన వాళ్ళకు కూడా 14,000, 18,000 వరకు పెంచాల్సినటువంటి గత టైంలో చేశారు సార్. ఆ తర్వాత ఉద్యోగాలు చేసుకుంటున్నారు. చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళకి గత 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా వాళ్ళకి జీతం పెంచడం కానీ, వాళ్ళకు ఉద్యోగ భద్రత కానీ, లేదా డిఎస్సి తీయడం కానీ ఏది జరగలేదు గత ప్రభుత్వంలో. ప్రభుత్వం మారిన తర్వాత మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మీద 14,500 టీచర్ పోస్టులకు పెడితే వీళ్ళకి కావాలి అని కొంతమంది వీళ్ళని రెచ్చగొట్టి మీ ఉద్యోగాలు పోతున్నాయి, మీకు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు తీసేస్తున్నారు అని వీళ్ళని రెచ్చగొట్టి ఇక్కడ కూర్చుని పెట్టారు. అందరికీ ఉద్యోగ భద్రత ఉంది అని లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఆల్రెడీ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత ఉంది, ఎవరిని తీసే ప్రసక్తి లేదు. కానీ డిఎస్సి, మెగా డిఎస్సి అయితే మాత్రం తీయకపోతే రాష్ట్రంలో నిరుద్యోగ యువతంతా ఉండిపోతున్నారు. కాబట్టి మెగా డిఎస్సి తీయాలనే ఉద్దేశంతో ఈరోజు తీయడం జరుగుతుంది. అలాగే ఖచ్చితంగా వీళ్ళెవరికీ అన్యాయం జరగదు, ఆ మాట ఖచ్చితంగా సారు చెప్పమని చెప్పారు కూడాను. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. బుధవారం 5 వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. వీరిలో గుంటూరుకు చెందిన వెంకట్రెడ్డి, మస్తాన్వలి, దేవానందం, రాంబాబు, మొహిద్దీన్ ఉన్నారు.
2021 అక్టోబర్ 19న టీడీపీ కేంద్ర కార్యాలయంపై రాడ్లు కర్రలు రాళ్లతో దాడికి జరిగిన సంగతి తెలిసిందే. మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ కేసులపై దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. సిబిఐ కోర్టులో ఉన్న జగన్ కేసులు రోజువారీ విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. జగన్ కేసులపై గతంలో హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై వాదనను వినిపించిన ప్రభుత్వ న్యాయవాది కోర్టులో దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.